చెప్పండి. 1 శాండ్విచ్ అండ్ చాక్లెట్ కాఫీ. మీకేం కావాలి మేడం? టైం వేస్ట్. అమ్మాయి అనుకున్న అరగంట నుంచి లైన్ ఆసన. కళ్ళు దుబ్బే అబ్బే. అమ్మాయికి అబ్బాయికి తేడా తెలియట్లేదు నీకు. చెప్పండి మేడం. 1 క్యాపుచినో ప్లీజ్. మీకు సార్? ఎంకమా కళ్ళు దొబ్బినా అబ్బే. అమ్మాయికి అబ్బాయికి తేడా తెలియట్లేదు. మా జమ్మల మడుగులోనే మేలు. ఆడెవరో మగెవరో ఇట్టే తెలిసిపోద్ది. ఈ హైదరాబాద్ లో అంతా కన్ఫ్యూజనే. ఎవరెవరు ఏమిటో అర్థమే కాదు. ఏం డ్రైవింగ్ అండి బాబు, ఒళ్ళంతా పచ్చడైపోయింది. ఏంట్రా ఏదో సౌండ్లు? ఎవరి బాడీలకు తగిన సౌండ్ ఆడకొస్తా సార్. నిన్న హైదరాబాద్ లో జరిగిన ఇన్స్పెక్టర్ హత్య ప్రొఫెషనల్ కిల్లర్ పనే అని పోలీసులు భావిస్తున్నారు. హత్య కావింపబడ్డ ఆఫీసర్ కు పలు ల్యాండ్ సెటిల్మెంట్లతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ క్రైమ్ ఎక్కువైపోయింది. పొద్దున్నే మర్డర్ న్యూస్ అప్సెట్ అయిపోయింది. ఏంట్రా పొద్దున్నే మొదలెట్టేసావా? పొద్దున్నే మొదలట్లేదు సార్, రాత్రి నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ పర్సనాలిటీ వేసుకుని నా మీద దాడి చేయకపోతే అక్కడ ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. వెళ్ళి సాల్వ్ చేయొచ్చు కదా. సారీ రా, అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. వాట్? అర్జెంటుగా ఇంటికి వెళ్తున్నావా? ప్లీజ్ రా, చాలా ఇంపార్టెంట్. నీ ముందే కదా ఫోన్ వచ్చింది. నాతో పాటు 7 days ఉంటానన్నావు కదా. ఇప్పుడు సైట్ సీయింగ్ కూడా బయలుదేరుతామన్నావు. అంతలోనే ఇంపార్టెంట్ కాల్ ఏంటి? పెళ్లి చూపులంట. పెళ్లి చూపులా? అంటే నచ్చితే చేసుకుంటావా? అవును. మరి అమ్మాయి జీవితం తనకేంటి? తనకేంట? ఏ హక్కుతో అమ్మాయి జీవితంలో ప్రవేశించావు? ఏ హక్కుతో తన మధ్యలో ఆశలు నింపావు? ఏ హక్కుతో తన హృదయాన్ని గాయపరిచి వెళ్ళిపోతున్నావు? ఈ అమాయకురాలు ఏదైనా అగాయిత్యం చేసుకుంటే ఎవరిది బాధ్యత? రెస్పాన్సిబిలిటీ నీది కదా. ఏంట్రా గొడవ? ఏం జరిగింది? తను ఊరెళ్తున్నానంటుంటే గొడవ పడుతున్నాడు. నేను గొడవ పడుతున్నది తను ఊరెళ్తున్నందుకు కాదు. ఈ అమాయకురాన్ని మోసం చేసి వీడికో పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. వాడా ఎంకమ్మా తాగుబోతు సచ్చినాడు. తాగి తాగి నేను ఆడపిల్లని బే. అప్సెట్. ఈయన చిన్ని కృష్ణుడు, ఈయనకు వెన్నముద్ద ఓ దాచి వడ్డించటం. ఏమండోయ్, ఆ కృష్ణుడు నోరు తెరిస్తే 14 బోనబండాలు, ఈయన నోరు తెరిస్తే 14 మున్సిపాలిటీలు. మావయ్య రెస్పెక్ట్ ఈ మావయ్య. లేడీస్ లేడీస్ చెప్పాల్సిందంత చెప్పేసి రెస్పెక్ట్ అంటావు. అమ్మా నేను రోజు ఇంత వెన్నముద్ద తింటానమ్మా. అది ఇప్పుడు ఈ కడుపు సమ్మగా ఉంది కదా, ఊడి పెట్టుకుంటే చాలు ఉళ్ళు పడి చచ్చిపోతాను. అమ్మాయి ఆపాడు. మీరేం టెన్షన్ పడకండి. వాడికి తిట్లు మావలే. వాడు ఎవడో కాదు, మా మేనమామ కొడుకు, మా బావ. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు. ఆంటీ మీ పేరు జయప్రద? అక్కడే ఆయన అడవిలో కాలేశాడు. అసలు ఏమైందంటే ఇప్పుడు గొడవలో ఎందుకు అల్లుడు గారు? అల్లుడు గారా? మరి ఇందాకేదో ఎదవాకేదో అని వినపడ్డది. మ్యాటర్ని బట్టి మర్యాద ఉంటుంది. చెప్పనివ్వండి. నువ్వు ఒకదానివి. మా నాన్నగారు ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న కొత్తలో అడవి రౌండ్ షూటింగ్ జరిగింది. ఆ షూటింగ్ చూడటానికి వెళ్ళినట్టు ఉండకుండా హీరోయిన్ జయప్రదని ప్రేమించేశాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మరి ఏం చేయమంటారు చెప్పండి? నా బ్యాడ్ లక్. అందుకనే ఆ జయప్రదం చేసుకోలేకపోయినా జయప్రద అనే పేరుని ఈవిని చేసుకున్నాను. అదిగో మళ్ళీ కవరింగ్. ఈయన జయప్రద వీక్నెస్ కనిపెట్టింది మా తాతగారు. అంటే మా నాన్నగారు. అదే మా తాతయ్య గారు అబద్ధవాడి ఈవిడ పేరు జయప్రద అని చెప్పి పెళ్లి చేశారు. నాకు అసలు విషయం చెప్తా. ఈయన గారికి 3 పిల్లలు పుట్టే వరకు కూడా ఈవిడ పేరు అలువేల మంగతారనే విషయం అస్సలు తెలియదు. ఈ జయప్రద అనే వీక్నెస్ మీద దెబ్బ కొట్టిన మొనగాడు ఎవరో తెలుసా అండి? అడుగు. మీ చేతిలో ఉన్న బొమ్మ భలేగా ఉందండి. ఇది బొమ్మ కాదు, దిస్ ఇస్ మై ఫ్రెండ్. US లో కొన్నాను. మీరు ఏం మాట్లాడితే మాడతా? అవును, మనం ఏం చెప్తే దాన్ని ఇది రిపీట్ చేస్తుంది. ఒంటరితనం పోగొట్టుకోవడానికి ఇదో బెస్ట్ సొల్యూషన్. అలా చెప్పకండి, టెంప్ట్ అయిపోతున్నారు. ఏంటి? ఏదో ఒక్కసారి ఇస్తారా? ఎత్తుకుంటాను. సారీ, మీరు చెప్పండి, ఇట్ రిపీట్స్. అవునా? సమ్మలోర్ కెల్ల పొమ్మలోర్ పిల్ల మీ మామ తడికి బొమ్మలి నిన్ను వదలా. ఏంట్రా ఏం చూస్తున్నారా?
వాళ్ళిద్దరూ అచ్చం దేవత సినిమాలో ఎన్టీ రామారావు గారు లాగా ఉన్నారు. నీ దిష్టే తగిలేట్టుందో. దిష్టి పోయిందా? అబ్బో ఆ కలర్ లో కాటికేం తెలుస్తుంది, తెల్ల చొక్క పెట్టాల్సి ఉంటుంది. ఎంతసేపు సెంటిమెంట్ డైలాగులు చెప్పి ఆవిడ దగ్గర నుంచి గిఫ్ట్ దొబ్బెట్టమే గానీ ఎప్పుడైనా ఏమైనా ఇచ్చాడా? ఏయ్, నా బంగారానికి ఓ బంగారు కానుక ఇస్తున్నాడు. థ్యాంక్స్ మామగారు, అత్తగారికి మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు. ఏమైనా నీకు థ్యాంక్స్ చెప్పాలరా? నాకెందుకో థ్యాంక్స్. అది కొంటాను డబ్బులు ఇచ్చింది నువ్వే కదా. నేను ఎప్పుడు ఇచ్చాండి? నేను ఎప్పుడు ఇచ్చాను అని ఆశ్చర్యపడబాక. 40-50 ఇయర్స్ అటు ఇటుగా నీ అప్పు తీర్చేస్తాను. అసలు అప్పు మ్యాటర్ కాదు. నేనే ఇచ్చానండి, ఊరుకోండి. ఓ నాయన, నా కొంప ముంచావు కదే. ఒక దుర్మార్గుడు చచ్చిపోయిన ఈ శుభ సందర్భంలో మీ అందరికీ ఒక కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. ఇదేంటిది? తలుపు తెరిచి వచ్చారు. దొరికావే. ఓరి బాబోయ్, ఇక్కడి నుంచి నువ్వు తంత ఉండవు, నాతోనే నువ్వు నేను వరల్డ్ టూర్. వెళ్ళిపోదామా? అక్కడుందేటి? నా క్యాబేది? అమ్మా, కొంప తీసి నా జబ్బే దీనికి కూడా ఉందేటి? చెప్తా. ఇది నా స్పర్శ. అమ్మా నిజమేనే. వసి బొమ్మాలి, ప్రపంచంలో ఈ జబ్బు ఉన్న మొదటి వ్యక్తి చివరి వ్యక్తి నేనే. నా సామాన్లే దుబ్బేస్తావా? నా తడాకేటో చూపిస్తా. చూసావా, ఏం పోలేదు. ఇప్పుడు ఏముందని అదర దొబ్బడానికి? కింద చూసుకోరా ఎదవా. మూసుకోవాల్సింది పైన కింద కాదు, చూసుకో. రేయ్, నా రాజ్యంలోనే దొంగతనమా? పోయిస్తా. పూర్వకాలంలో మునుల్లాగా తను పవర్ఫుల్ అన్నమాట. ఇగో నాకు 2 కోరికలు ఉన్నాయి. తను అనేసింది అనుకో టప్మని తీరిపోతాయి. ఏంటవి? మీ నాన్న తెల్లగా అవటం, నీకు తెలివితేటలు రావడం. రూమ్స్ కావాలి. సారీ, మా రిసార్ట్స్లో బ్లూ ఫిల్మ్ షూట్ చేయడానికి ఎలా వచ్చాయి? వాట్ యు మీన్ బ్లూ ఫిల్మ్సా? ఏంటి, నేను బ్లూ ఫిల్మ్స్ తీసి ప్లాట్ఫామ్ మీద సీడీలు అమ్ముకునే వాళ్ళ కనపడుతున్నానా? ఏమో. శోధన్, సెన్సేషనల్ శోధన్, ఇన్వెస్టిగేషన్ క్రైమ్ రిపోర్టర్. ఒకప్పుడు సెన్సేషన్ ఎక్కడుంటే నేను అక్కడ ఉండేవాడిని. ఇప్పుడు నేను ఎక్కడుంటే సెన్సేషన్ అక్కడ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా రేప్ సీన్ కళ్ళ ముందు జరుగుతున్నట్టు అద్భుతంగా అందంగా మసార్ కళ్ళ కట్టినట్టు చూపిస్తారు. అంతెందుకు, సద్దాం హుస్సేన్ ఉరి తీసేటప్పుడు సెల్ ఫోన్ లో దాన్ని షూట్ చేసి వరల్డ్ బ్లాక్ బస్టర్ న్యూస్ చేసింది ఎవరో తెలుసా? శోధన్, సెన్సేషనల్ శోధన్. సరే, ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఒక అమ్మాయి దెయ్యాలతో కాపురం చేస్తుందని తెలిసింది. ఆ విషయాన్ని పట్టుకుని వరల్డ్ వైడ్ సెన్సేషనల్ న్యూస్ చేద్దామని వచ్చాను. ఊరెళ్తున్నావా? జాతరకు రా. ఏం జాతర? యాదవ్, చిన్నప్పటి నుంచి నాతో అంటున్నావు. మా ఫ్యామిలీ మొత్తం జాతరకు మిస్ అవ్వకుండా కలుస్తాం కదరా. ఓ ఆ జాతర. నువ్వు జాతర అన్నా లీవ్ ఇస్తున్నారా? మా బామ్మ చనిపోయిన సార్ అన్నా కానీ నాకు లీవ్ ఇట్లేదురా. రేయ్, ఆవిడ లీవ్ కోసం ఎన్నిసార్లు చంపేస్తావురా? తప్పదురా, లీవ్ కోసం ఎన్నిసార్లు అయినా చంపాలి. ముసలోళ్ళు అందుకేగా ఉంది. ఓ పని చేయరా, ఇది మాని వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ ఎత్తుకో. వారానికి 2 రోజులు సెలవు ఇస్తారు. మరి అంత ఎటకారం అవసరం లేదురా. ఈ ఉద్యోగంలో నువ్వు మీ నాన్న కోసం జాయిన్ అయితే నేను మా ఊరి కోసం జాయిన్ అయ్యాను. ఊరి కోసం? అవును,
మా ఊరుకొచ్చే ప్రతి బస్సులో గోవిందరాజులు వస్తాడు, మన సమస్య తీరుస్తాడు అని. పిల్ల పాప ముసలి ముతక చెట్టు చేమ గొడ్డు గోద ఇలా ప్రాణం ఉన్న ప్రతి జీవి కళ్ళు కాయలు కాచేలా నా కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు? మాది చిత్తూరు జిల్లా అండి. అక్కడ అడవుల్లో ఏనుగులు ఎక్కువ ఉంటాయి. అవి వచ్చి మా పొలాల్లో పడి పంట నాశనం చేస్తున్నాయి. వాటి సంతతిని అరికట్టి మా ఊరిని కాపాడుకోవటమే నా లక్ష్యం. సూపర్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. కొంపదీసి వాటిని చంపేస్తావేంట్రా? సంతతిని అరికట్టడం అంటే చంపడం కాదు. నేను ఫారెస్ట్ ఆఫీసర్ గా పోస్టింగ్ తీసుకొని అడవుల్లోకి వెళ్ళి ఏనుగులకు సరిపడా పెద్ద పెద్ద తయారు చేసి వాటికి తొడిగి సంతతిని అరికడతాను సార్. ఏనుగులు వాటికి కరెక్ట్. నీ బతుకు జడ ఏం బతుకురా నీది? అలా రియాక్ట్ అయ్యాడు ఏంట్రా? వాడికి ఏనుగులు ఉన్నాయేంటి? ఓ నువ్వు అలా రియాక్ట్ అవుతుంది ఇట్రా.